మా అన్నయ్య మా మేనల్లుడు మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మా ఆయన వీడియో తీస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం ఇలా ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడం ఆ సరదాయే వేరు. మా అత్తయ్యగారు మైసగండి వస్తానని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవడానికే వెళ్తున్నాం. హైదరాబాద్ నుండి మైసగండి నియర్లీ 70 కిలోమీటర్స్ ఉంటుంది. పక్కా తెలంగాణ ఫెస్టివ్ వైబ్ కావాలంటే ఖచ్చితంగా మీరు మైసగండి విజిట్ చేయండి. ఏం లేదు, మార్నింగ్ నిదానంగా బ్రేక్ఫాస్ట్ అది చేసి బయలుదేరిన ఆల్మోస్ట్ 1.5 అవర్ నుండి 2 అవర్స్లో రీచ్ అయిపోతారు. దర్శనం చేసుకొని లంచ్ అది చేసి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ 5 o'clock లోపు ఇంటికి వచ్చేయచ్చు. చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఉండి ఉండి మా వాడికి కూడా బోర్ కొట్టినట్టుంది. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆల్మోస్ట్ 1.5 అవర్లో రీచ్ అయిపోయాము. రోడ్డు పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మొక్కు తీర్చుకోవడానికి కోడినో మేకనో బలిస్తే ఆ బలి ఇచ్చిన తర్వాత దాన్ని వంట చేసి పెట్టడానికి అక్కడ చాలా మంది ఉంటారు. గుడి వెనకాల వాళ్ళ షాప్స్ ఉంటాయి, అక్కడే వంట చేసి పెడతారు. ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ అత్తయ్య గారు అన్నయ్య ఆ వంట చేసి ఆవిడ దగ్గర మాట్లాడుతున్నారు. మటన్ తింటూ కళ్ళు తాగే వాళ్ళు తాగుతారు. వాళ్ళ షాప్ దగ్గరే మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసి దర్శనానికి బయలుదేరాము. ఏమో తెలీదు, కానీ ఈసారి అంతా బాగా జరిగింది. మా వదిన మా వాడిని ఎత్తుకుంది. ట్రిప్ అయ్యేంత వరకు వాడిని ఎక్కడా దించలేదు. మా వదినకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ మా మేనల్లుడు శ్యామ్, మా మేనగోడలు సాయి. అది కావాలి ఇది కావాలని ఎప్పుడూ పేచి పెట్టరు. అమ్మ నాన్నల పరిస్థితులను అర్థం చేసుకొని మల్లుతారు. వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. మైసగండి తెలంగాణలో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం. కోరికలు నెరవేరితే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకునే భక్తుల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. అమ్మవారికి బలితో పాటు కళ్ళు కూడా సమర్పించడం ఇక్కడే ఆనవాయితీ. ఒక నాటుకోడి తీసుకున్నాము. అన్నయ్య అత్తయ్య గారు మా వారికి చెప్తున్నారు అక్కడ అమ్మవారి ముందు కళ్ళు ఎలా పోయాలని. మైసగండి అమ్మవారి దగ్గరికి వచ్చే ప్రతి భక్తి వెనుక ఒక కథ ఉంటుంది. సంతానం కలిగిందని, ఉద్యోగం వచ్చిందని, ఆరోగ్యం మెరుగుపడిందని తమ మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. బలి ఇవ్వడం కంప్లీట్ అయ్యాక అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ, అగరవత్తులు లాంటి పూజా సామాన్లు, అమ్మవారికి పూల దండలు, నిమ్మకాయ దండలు అన్నీ అక్కడే ఉంటాయి. అవి తీసుకొని బయలుదేరాము. ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. అలా కొంచెం లోపలికి వెళ్ళాక టెంపుల్ ఎదురుగుండానే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది. తెచ్చిన కొబ్బరికాయలు అక్కడే కొట్టించేసి బయటే ఒక చిన్న విగ్రహం ఉంది. నేను వదిన అక్కడ పూజ చేసి అందరం బొట్లు పెట్టుకొని దర్శనానికి గుడి లోపలికి బయలుదేరాము. నిజం చెప్పాలంటే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. దర్శనం అయ్యి బయటికి వచ్చాక ప్రసాదం వంతు. ముందు టికెట్ తీసుకోవాలి. 2 లడ్డూలు, 2 పులిహోర పొట్లాలు. ఈలోగా లోపల నుండి మా వాడు అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాడు వాడు. అక్కడే కూర్చొని ప్రసాదం తినొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది లోపల. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఎప్పుడూ అవ్వలేదు. ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కూర్చొని ఒకరికొకరు ప్రసాదం పంచుకుంటూ ఆ అమ్మవారిని తలుచుకుంటూ హ్యాపీగా సాగిపోయింది. గుడి ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మా వారి గుడి మొత్తం వీడియో తీస్తున్నారు. ప్రసాదం తింటూ సెల్ఫీ వీడియో తీస్తున్నారు. నేను వెనకాల మెల్లగా పిల్లిలా తప్పించుకుంటున్నా. మా వాడికి అమ్మ కన్నా నాన్న అంటేనే ఇష్టం. ఫోటో సెషన్స్ కూడా అయిపోయాయి. అంతా అయ్యాక మేము మొదట్లో బ్యాగులు పెట్టిన చోటుకి వచ్చాం. మేము వచ్చేసరికి వంట కూడా రెడీ చేసేసారు. జొన్న రొట్టెలు, బగారా రైస్, చికెన్. వా, శుభ్రంగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఈసారి అన్నీ బాగా ప్రశాంతంగా జరిగాయి. మేము అనుకున్న దానికన్నా బాగా జరిగాయి. అమ్మవారు అద్భుతాలు చేస్తారని నమ్మడం ఒకవైపు అయితే, ఆ నమ్మకం మనలో ధైర్యాన్ని పెంచుతుందని చెప్పడం మరోవైపు. ఎందుకంటే ఆశ ఉన్న వ్యక్తి పోరాడతాడు, నమ్మకం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ప్రయత్నం ఆపడు. అందుకే దేవాలయాలు కేవలం పూజ చేసే ప్రదేశాలు కాదు, అవి మనిషికి మానసిక బలాన్ని ఇచ్చే కేంద్రాలు.